माता की। జనసేనకే ఎందుకు ఓటేయాలి? ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి, వెనక వచ్చు వాళ్లకు బాట అయినది అన్నారు మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆ మొదటివాడు మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ మొదటి అడుగు ఆయన శ్రీకారం చుట్టిన మన జనసేన పార్టీ. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకుందాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశంలో రాజ్యాంగబద్ధమైన పాలన మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి. కొన్ని మనుగడ సాగించలేక కాలగర్భంలో కలిసిపోయినాయి. ఏదేమైనా అందరి లక్ష్యం ప్రజాసేవే. మన రాష్ట్రం వరకు చూసుకుంటే సుమారు 50 సంవత్సరాలు పైబడి కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరిపాలించింది. ఇది నిజంగా వారికి దక్కిన గొప్ప వరం. ఇంతటి గొప్ప అవకాశం ఎవరికీ దొరకదు. కానీ ఆ నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అనడం వాస్తవం. కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద లోపం నాయకులు ఎక్కువ కావడం వల్ల అంతర్గత కుమ్ములాటలతో వారి దుష్టంతా వారి అధికారాన్ని కాపాడుకోవడం మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టి ఢిల్లీ, హైదరాబాద్ తిరగడంలోనే వారి పరిపాలనా కాలం పూర్తయిపోయేది. ఎన్నికలప్పుడు తప్ప వారికి రాష్ట్రంలో ప్రజలున్నారన్న సంగతే గుర్తుండేది కాదు. అంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద కొన్ని జాతీయ నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకున్నా అవినీతి ఆలోచనలు ఎక్కువ కావడం వల్ల అభివృద్ధిలో కాకుండా అవినీతిలో మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్రంలో ఇక అధికారం కలలో తప్ప కళ్ళ ముందు కనబడ్డం కల్లా అన్న తరుణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి తిరిగి అధికారంలోకి తెప్పించారు. వైఎస్ గారు కూడా పాలనలో తనదైన ముద్ర వేశారు. ఎన్ని ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నారో ప్రజల్ని సోమరిపోతుల్ని చేసే నిర్ణయాలు కూడా అన్ని తీసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఇక అధికారం ఎప్పటికీ చేజారిపోకూడదన్న స్వార్థంతో రాష్ట్రాన్ని రెండుగా విభజించి ఎన్ని తరాలు మారినా తమ తప్పు సరిదిద్దలేరన్నంత గొప్ప తప్పిదం చేశారు. ఇది కేవలం రాజకీయ పార్టీల విశ్లేషణే తప్ప మరి ఏ ఇతర దురుద్దేశాలు లేవు. సహృదయంతో అర్థం చేసుకోండి. ఇకపోతే తెలుగుదేశం పార్టీ గురించి చూద్దాం. మన రాష్ట్రంలో రాజకీయ సఖ్యత బలంగా ఉన్న సమయంలో నందమూరి తారక రామారావు గారు సినీ లోకాన్ని విడిచి రాజకీయాల్లో ప్రవేశించి పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఘనత కేవలం రామారావు గారికే చెందింది. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చారు కనుక ప్రజల కష్టాలు సమస్యలు తెలిసినవారు కాబట్టి కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో కిలో 2 రూపాయలకు బియ్యం అందించారు. సంక్షేమానికి పెద్దపీట వేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం ఉండేది. రామారావు గారు వచ్చిన తర్వాత రాజకీయంలో ఒక కొత్త ఒరవడి వచ్చింది. ప్రభుత్వం పనిచేస్తుంది అన్న స్పృహ కలిగించి రామారావు గారు ప్రజల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేశారు. రామారావు గారి తర్వాత వచ్చిన చంద్రబాబు గారు దూరదృష్టితో దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగే నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని ప్రపంచాపటంలో నిలిపారు. ఇలాంటి విజన్ ఉన్న నాయకులు దేశానికి, రాష్ట్రానికి ఎంతో అవసరం. గొప్ప నాయకుడైనా అవినీతిని ఆపలేకపోయారు. గొప్ప నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన గొప్ప నాయకుడు కాలేడు. అవినీతికి తావు లేకుండా చేసిన వాడే నిజమైన నాయకుడు. ఎందుకంటే జన్మభూమి కమిటీల పేరుతో జరిగిన వివక్ష, ఇసుక భూతోపిడి, ఒక మహిళా అధికారిపై చేయి చేసుకున్న ప్రజాప్రతినిధిపై క్రమశిక్షణా చర్యలు లేకపోవడం ఇవి ఆయనపై ఎప్పటికీ చెరిగిపోని మచ్చలే. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా ఆయన పరిపాలనా సామర్థ్యం పూర్తిగా కుంటుపడి విచక్షణ లేని నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ముఖ్యంగా ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకొని అంతేగాక రాష్ట్రంలో జరుగుతున్న హద్దుల్లేని అవినీతిని అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అసమర్థత, అవినీతి పాలనకు మూల్యం చెల్లించాల్సిందే. టీడీపీని ఓడించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలి. కేవలం ఓట్ల రాజకీయం మాత్రమే సాగించారు. గత 4 ఏళ్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడంతో మొదలై తెలంగాణలో అతని రాజ్యాన్ని కాలరాచి అవినీతి కాంగ్రెస్తో జతకట్టడం వరకు ఒట్టి రాజకీయాలే ఇవన్నీ. ఇకపోతే వైఎస్ఆర్సీపీ గురించి చూద్దాం. పేద ప్రజల కష్టాల్లోంచి తెలుగుదేశం పార్టీ పుడితే అధిష్టానంపై ఆగ్రహంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ. వీరు అధికారం చేపట్టలేదు, కానీ పార్టీ అధినేత స్వయాన ముఖ్యమంత్రి తనయుడు కాబట్టి తండ్రి మరణం తర్వాత తనకు అధికారం ఇవ్వలేదన్న కోపంతో సానుభూతిలోంచి అధికారం చేపట్టాలన్న స్వార్థంతో పెట్టిన పార్టీ. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి అడ్డాగా మారారు. వీరిప్పటికీ కోర్టులు, కేసులు ఎదుర్కొంటున్నారు. రాజకీయాలలో ఎదగాలంటే అధికారంతోనూ, ఆగ్రహంతోనూ, ఆవేశంతోనూ కాదు, మంచి ఆలోచనతో మాత్రమే మంచి నాయకులుగా ఎదగలరు. కొత్త నీరు వచ్చి పాత నీరు పోయినట్లు ప్రభుత్వంపై అవినీతి విమర్శలు చేస్తే మన అవినీతి మాసిపోతుందన్న భ్రమలో ఉన్నారు.
ఒక సాఫ్ట్వేర్ కంపెనీలోనే మన సమర్థతను గుర్తించి టీం లీడర్ పోస్ట్ ఇస్తే మన కింద 10 మంది పనిచేస్తుంటే మనకెంతో గర్వంగా ఉంటుంది. అలాంటిది మన సమర్థతని గుర్తించి 7 కోట్ల మందిని పాలించే అధికారం ఇస్తే ఇంకెంత గర్వంగా ఉంటుంది. ఆ బాధ్యతని గర్వంతో కాకుండా బాధ్యతతో నిర్వర్తించిన వాడే నిజమైన నాయకుడు. రాజకీయాల్లోకి వచ్చేవారు అభివృద్ధి చేయలేకపోయినా పర్వాలేదు, అవినీతి మాత్రం అస్సలు చేయకూడదు, చేయించకూడదు. అవినీతి లేని సమాజంలోనే అభివృద్ధి సాధ్యమని సింగపూర్, చైనా సాధించిన ఆర్థిక పురోగతి చెప్తుంది. ఇకపోతే బీజేపీ గురించి చూద్దాం. దేశాన్ని ఎంతో సమర్థవంతంగా పాలించిన, ముఖ్యంగా అవినీతిని పారద్రోలటంలోనూ ఆర్థిక పురోగతి సాధించడంలోనూ మోడీ ఎన్నో విజయాలు సాధించారు. మోసపోవడం తప్పు కాదు, కానీ నమ్మించి మోసం చేయడం నేరం. మోడీ ఆ విషయంలో పెద్ద తప్పే చేశాడు. చంద్రబాబు మీద కోపమో, మన రాష్ట్రంలో బీజేపీని గెలిపించట్లేదని ప్రజల మీద కోపమో ఏమో తెలియదు, కానీ మనకు మాత్రం హోదా పేరుతో అన్యాయం చేశారు. ఇకపోతే ఇప్పుడొచ్చింది జనసేన మార్పు కోసం. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి సుమారు 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న నాయకులందరూ కూడా ఏదో ఒక ఉద్యమంలో నుండి వచ్చిన వాళ్ళే. రైతు ఉద్యమాల నుంచి, ఉపాధ్యాయుల ఉద్యమాల నుంచి, విద్యార్థి ఉద్యమాల నుంచి, ఇలా రకరకాల ఉద్యమాల నుంచి వచ్చి ప్రజల గురించి బాగా అధ్యయనం చేసి వాళ్ళ సమస్యలు, బాధలు, అవసరాలు క్షుణ్ణంగా తెలుసుకొని మంచి అనుభవంతో రాజకీయాల్లోకి వచ్చేవారు. తరువాతి కాలంలో క్రమేపీ ఇతర వర్గాలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు వచ్చి చేరారు. కాబట్టి అల్పులు భ్రష్టు పట్టిన సమాజాన్ని తిట్టుకుంటూ జీవనం సాగిస్తారు. ధీరులు తమలోని శక్తియుక్తులను ఒడ్డి సమాజాన్ని సరైన మార్గంలో నడిపించే మార్పు కోసం పోరాడుతారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇప్పటికైనా ఏ పార్టీకి ఓటేసి గెలిపిస్తారో ఆలోచించుకోండి. జై హింద్.